బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నక్క ఆనందబాబు గారు వైసీపీ అభ్యర్థి అయిన మెరుగు నాగార్జున గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 2127 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మెరుగు నాగార్జున గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన అప్పికట్ల భరత్ భూషణ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నక్క ఆనందబాబు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 9999 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా నక్క ఆనందబాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి వి అశోక్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 84,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 81,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీట్ 3,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా రిపీట్ అయితే మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్స్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.